ఇక్కడ వినాయక స్వామివారికి బెల్లం సమర్పిస్తే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయండి. అంతేకాదు ఈ సోమవారం మనకి సిద్ధి బుద్ధి సతీ సమేతంగా అయితే దర్శనం అయితే ఇస్తారండి. సోమవారి పేరు వచ్చి శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ లక్ష్మీ గణపతి అండి. ఈ దేవాలయంలో మనకి ప్రత్యేకత ఏమిటంటే చాలా అరుదుగా దర్శనం ఇచ్చే నవగ్రహాలు మనకి సతీ సమేతంగా అయితే దర్శనం అయితే ఇస్తాయండి. చాలా అరుదుగా అయితే ఉంటుంది ఇలా నవగ్రహాలు సతీ సమేతంగా దర్శనం ఇచ్చే ఆలయాలు. అందుకే ఇక్కడ నవగ్రహ పూజలు కూడా చాలా బాగా చేస్తారండి. నవగ్రహ శాంతి హోమాలు అన్ని చేస్తారు. ఈ ఆలయంలో మనకి కళ్యాణ మండపం కూడా ఉంది. ఇక్కడ మనము కళ్యాణం కూడా చేసుకోవచ్చు. చాలా మహిమగల దేవాలయం అండి. ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ ఆలయంలో మనకి చంద్రమౌళేశ్వర శివాలయము దక్షిణమూర్తి ఆలయం కూడా ఉంటుంది. ఈ సోమవారిని బెల్లం గణపతి అని కూడా పిలుస్తారండి. ఈ ఆలయం మనకి తిరుపతిలో ఎల్బీ నగర్ లో అయితే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ సోమవారి దగ్గరికి వెళ్లి సోమవారికి బెల్లం సమర్పించి సోమవారిని అయితే దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ ఉండే నవగ్రహాలు మనకి సతీ సమేతంగా అయితే దర్శనం అయితే ఇస్తారు. చాలా ప్రత్యేకం అండి ఇక్కడ ఉండే నవగ్రహాలు.